అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం హనుమాన్ దీక్ష ఎలా తీసుకోవాలి, హనుమాన్ దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలి, హనుమాన్ దీక్ష నియమాలు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మన గురుస్వామి ద్వారా తెలుసుకుందాం. సంతబొమ్మాలి ఆంజనేయ స్వామి కోవిల వద్ద మన గురుస్వామి ఉన్నారు, వెళ్ళి తెలుసుకుందాం. రండి. నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాక. చిన్నపిల్లలు ఎలా ఉండాలి? చిన్నపిల్లలు కూడా అయ్యేలాగే చెయ్యాలి. కాకపోతే వాళ్ళు కొద్దిగా తేడా చేస్తారనుకో, వాళ్ళు భరించుకొని ఉండాలి. తప్పదు. దేవుడే దేవుడి మీద భారం వేయడమే. కానీ వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి వస్తుంది. మొన్న మాకు ఇక్కడ దీపారాధన అయింది హనుమత్ వ్రతము. హనుమత్ వ్రతం అంటే శాస్త్ర ప్రకారం అయితే ఆంజనేయ స్వామి సీతాదేవికి చూసినటువంటి రోజు. అంటే లంకలోకి వెళ్తాడు కదా, శాస్త్ర ప్రకారం లంకలోకి వెళ్తాడా, తిరిగి 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 ఎప్పుడైతే చూస్తాడో ఆ చూసినటువంటి రోజు హనుమత్ వ్రతం. ఇప్పుడు మొన్న మీరు చేసింది ఆంజనేయ స్వామి జయంతి అయితే కాదు, సారీ, మీరు ఆంజనేయ స్వామి మాల వేశారు కదా, అలాంటప్పుడు మరి శివయ్య విగ్రహం తెచ్చారు, గణేశుడు విగ్రహం తెచ్చారు, అదేంటి స్వామి? మరి గణేశ్ విగ్రహం అంటే ముందు పూజ ఎవరికి చేయాలి? ముందు పూజ విఘ్నేశ్వరుడు చేయాలి. ఒకటి శివయ్య విగ్రహం ఎందుకు తెచ్చారంటే శివుడే ఆంజనేయ స్వామి అవతారం, 11వ అవతారం. శివయ్య ఆంజనేయ స్వామి అవతారం 11వ. విఘ్నేశ్వరుడు ముందు పూజకి కావాలి కదా, ముందు పూజ ఆటంకాలు పెట్టేస్తుంది కాబట్టి అతనికే ఫస్ట్ పూజ చేసేది, తర్వాత మీరు ఆంజనేయ స్వామికి చేసుకోవాలి. ఆంజనేయ శివలింగం మనం సేమ్ భవానీ మాల వేసినా అంతే, అయ్యప్ప మాల వేసినా అంతే. వాళ్ళు నువ్వు ఇంట్లో పూజ చేసినా విఘ్నేశ్వరుడు చేయవలసింది. విఘ్నేశ్వరుడు తలుసుకుని ఏదైనా పని చేయాలి మీరు అనేది అంతే కదా? అంతే కదా. వినాయక పూజ చేస్తాం కానీ మనకి క్లారిటీ తెలుసుకోవాలి. అదే తెలుసుకుంటాను స్వామి దగ్గర, మన పెద్దల దగ్గర తెలుసుకోవడం మంచిది కదా. అది ఏంటంటే శివుడు అప్పుడు గౌరీదే కాపలా ఉన్నాడు, ఆ మొఖం తీసి వేరే మొఖం పెట్టారు కనుక ప్రథమ పూజ గణేశుడు వచ్చింది. ఫస్ట్ విఘ్నేశ్వరుడు చేసుకొని తర్వాత అన్ని పూజ. శివయ్య అవతారమే ఆంజనేయుడు. శాస్త్రము మనకు తెలిసేది కదా, మనం చూడాలి. శాస్త్ర ప్రకారమే మనం చేసినవన్నీ. అయితే చేసినందువల్ల మీకు మేలు ఏంటంటే నాకైతే మేలు జరిగింది. మీకు మేలు జరిగింది ఎటువంటిది అంటే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి మాల వేయడం ప్రారంభించాను. కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు అంటే కష్టాలు ఒకటే. కష్టాలు ఉన్నప్పుడు నీకు మాల వేయాలంటే మరి ఇవి ఉండాలి కదా. అప్పుడు అప్పు చేసేయడం అయింది. కష్టాల్లో ఉన్నప్పుడు అప్పు చేసుకుని మాలేసాను. మా పెద్ద మనసే అర్థమైందా? వేసిన తర్వాత కనీసం ఒక 5 సంవత్సరాలు అలా చేశాను. వేసుకొని 5 సంవత్సరాలు చేశాను. అంత ఓపిక ఎలా వచ్చింది స్వామి? ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు పక్కన పెట్టి మళ్ళీ మాల వేయాలంటే మినిమం ఎంత ఉండాలి? కనీసం 15,000 సరిపోద్ది సింపుల్ గా. లేదు నేను పెద్ద ఆర్భాటం చేస్తానంటే 40,000-50,000 ఉండొచ్చు. లేదు నేను 1,00,000 ఖర్చు పెడతాను గురుస్వామి అంటే అది కూడా ఖర్చు పెట్టించేస్తాను. ఆ బాధ అంటే దేనికి అదే. అయితే ఇప్పటి వరకు మీరు వేసింది 21వ సంవత్సరం. అది డబ్బుకి ఆశించడం, డబ్బు అక్కర్లేదు. ఎంతమంది భక్తులకు కావాలంటే అంత భక్తులకు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను. భక్తి భావాన్ని పెంచడం అంటే భక్తి భావం అంటే వేరే విధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తి, అమ్మవారి భక్తి ఇదేనే కాదు, ఎవరికైనా సరే ప్రేమతత్వాన్ని నేర్పించడానికి. భక్తి అంటే ప్రేమతత్వం, ఆ ప్రేమతత్వం నేర్పించాలని ఒక పట్టుదలతో చేస్తుంటాను అన్నమాట. 1 సంవత్సరం కూడా ఆకుండా చేస్తున్నాను. అలాగే నా వెనక వచ్చినది కూడా నా దారిలో వచ్చి వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేసి వాళ్ళు కూడా కొంతమంది తయారు చేయాలని వాళ్ళు సొంతంగా వచ్చిందే. కాకపోతే మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళలో మార్పు తెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. మారిన వాళ్ళు మారుతారు, మారకపోయిన వాళ్ళు లేదు. అది సంతబొమ్మ. ఇప్పుడు మాలేసిన ఎక్కడే ఎక్కడే మా అన్నయ్య గారు కట్టింది గుడి కాబట్టి. మీ అన్నయ్య గారు అంటే చనిపోయారు. పప్పు భుజంగరావు. ఆంజనేయ స్వామి గుడి కట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు తెలుసా? ఆలోచన అంటే చిన్నప్పటి నుండి ఆంజనేయ స్వామి భక్తి అంటే ఇష్టం ఆయనకి. ఆంజనేయ స్వామి అంటే చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టం. దేవుడు అంటే అన్ని దేవుళ్ళ కంటే ఆంజనేయ స్వామి కొంచెం సాహసాలు చేసేవాడు కదా. సరే కానీ స్వామి, ఇప్పుడు అవన్నీ కాదు, ఆంజనేయ స్వామి మాల ఎలా వేయాలి, అది ఎన్ని రోజులు, అది ఒక చిన్న మాటలో చెప్పండి. అది ఎలా వేసినప్పుడు మనం ఏమేమి పాటించాలి, నియమాలు. ఇప్పుడు ఆంజనేయ స్వామి మాల కానీ, అయ్యప్ప మాల కానీ, భవానీ మాల కానీ, ఏ మాల అయినా అవనే. మాల అంటే
ఒకటి కాకుండా ఒకటి తగిలించినటువంటిది మాల అంటారు. అంటే ఒక పువ్వు ఉంది, దానికి పక్కన పువ్వు చేర్చి అలాగా పెద్దది కడితే అది మాల అవుతుంది కదా, ఇది అవుతుంది, దండ అవుతుంది. అలాగా దండ అంటే మాల, అర్థమైందా? ఆ మాల అంటే ఏంటి? మనం ఒక రోజు చేసిన భక్తి, రెండో రోజు చేసిన భక్తి, మూడో రోజు ఇలా చేస్తే 41 రోజు చేస్తే మన శాస్త్ర ప్రకారం మండలం అని ఎందుకు అన్నారంటే, మనం ఈరోజు నువ్వు తిన్నటువంటి అన్నము అరిగి అది రక్తంగా మారి మనకి శక్తిని ఇవ్వడానికి 40 రోజులు పడుతుంది. సైంటిఫిక్ 40 రోజులు పడుతుంది. అంటే ఇప్పుడు మనం మాల ప్రారంభించి నుండి దీని తాలుగా ఎఫెక్ట్ మనకు కలగడానికి 40 రోజులు పడుతుంది. కాబట్టి ఆ 40 రోజులు చేస్తే ఇప్పుడు మంచి గురించి వచ్చాం కదా. ఇంతకు ముందు చెడు అలవాట్లు ఉన్నాయి, అన్ని రకాలు చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మంచిగా మారుతున్నాం. మీకైతే ఎటువంటి అలవాటు లేదు, ఇప్పుడు ఉండవు, తర్వాత ఉంటాయి. మాల అయిపోయిన తర్వాత ఉంటుంది. ఇప్పుడు అదే దీనిగా ఉండగలము కానీ ఉండము, ఎందుకంటే మాకు కొన్ని సమస్యలను బట్టి ఉండము. అంటే ఇప్పుడు దేవుడి మీద మీరు ఉన్నారు కాబట్టి ఉండాల్సి వస్తుంది. ఉండాలి సార్, ఉంటాము, కంపల్సరీ ఉండాలి. తర్వాత ఉండవచ్చు కదా, ఉండొచ్చు, కానీ పరిస్థితులు అవి ఉండనివ్వవు. ఒకళ్ళకి మనం దానం ఎందుకు చేస్తాము? ఆ దానం చేసినందువల్ల ఏదో మనకు ఫలితం వస్తుంది అనే కదా. అంటే అలా మరి దేవుడు అని ఎందుకు అనుకుంటాం మనం? అలా దానం 10 మందికి హెల్ప్ చేస్తే కదా దేవుడు అని అంటారు మనం కదా, అది మా కాన్సెప్ట్. మరి అక్కడ మరి వాళ్ళ గురువు చెప్పాడో తెలియదు, మా గురువు చెప్పింది ఆవేదం. వాళ్ళ గురించి కూడా కొంచెం కనుక్కుంటాం. మా గురువు చెప్పింది అంటే నీకు ఉన్న దానిలో కొంత దానం చెయ్యి అంటే. దేవుడు అని మనం ఎందుకు అనుకుంటాం? మనం 10 మందికి సాయం చేస్తే మనం దేవుడు మనకే అంటారు. మనకి మాలేసి విలువ ఏంటి మనకి? అలా చేస్తే కదా, అంతే కరెక్ట్. మేము ఆ విధంగా చేస్తాం. మరి వాళ్ళకి ఆ విధంగా చేయడానికి ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళకి నాకు డబ్బులు ఎక్కువ కొడితే మాకు డబ్బులు ఎక్కువైనా చూసారు కదా, వచ్చినా పడతాను చూస్తాను. చాలా మంచిగా ఆహ్వానిస్తారు మీరు చేస్తా. అంటే ఇక్కడ మా ఊరు మీ ఊరు అని కాదు, భక్తి భక్తి మార్గంలో ఎవరైతే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారో, ఎవరైనా అవునండి, ఇక్కడ భవాని అవనండి, అయ్యప్ప ఎవరు అవునండి, భక్తి మార్గంలో లోపలికి ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు ఆహ్వానించడము, ఒకరికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇల్లి ఆడంబరాలు చేస్తారండి చాలా మంది మాల్లో. అని నేను బట్టలు వేసి నాకు అల్లాలు మొక్కుతంటారా లేదా, నేను అల్లాలు ఇంటికి వెళ్తే నాకు కాలు కడుగుతుంటారా లేదా, అలా చేసి ఇప్పుడు దేవుడికే ఇబ్బంది అయితే ఆ స్వామికి ఇబ్బంది అవుతుంది తర్వాత, కానీ అప్పుడు కనిపించకపోవచ్చు. నా మీద పూలు అంటే ఇలాంటి అట్రాక్షన్ కూడా కొంతమంది మారలేదు. అది 10 మందికి చూపించుకోవడానికి, కొంతమంది ఓన్లీ భోజనం కోసమే మారలేస్తారు. అది కూడా వేస్తున్నారు. అంటే మా సన్నిధానంలో ఓన్లీ కూర ఉంటుంది, రసం ఉంటుంది, అన్నం. మరి మిగతా ఎక్కువ పెట్టి 6 బట్టలు పెట్టించాను నేను. ఇప్పుడు ఎవరో ఉన్నారు, నువ్వు వచ్చి స్వామి మీ స్వామిని నాకు పెట్టివ్వాలని ఉంది అని అన్నావు అనుకో, పెట్టి అంటాను. అప్పుడు నువ్వు బూరెలు తెస్తావు, గారెలు తెస్తావు, ఏడు తెచ్చినా అది నీ ఇష్టం, నీ స్వతహాలు. అలా పెట్టడం వల్ల వాళ్ళకి ఏదో లాభం లేకపోతే ఎవరు రారు. నీకు ముందే చెప్తాను, ఏదైనా ఒక పని చేస్తే డబ్బులు వస్తాయని కదా పని చేస్తాము. అతను కూడా బెడ్స్ పెడితే దీనివల్ల నాకు ఏదో ఫలితం వస్తుందని పెడతాడు. ఇప్పుడు మీరు 41-42 రోజులు చేస్తారు కదా, మనకి ఇప్పుడు మాలయ్యాలంటే ఈ 42 రోజులకి మనకి ఖర్చు ఎంత అవుతుంది? మాకైతే ఇప్పటికి అయిన మా దీపారాధన అన్నిటితో కలిసి 6,000 అయింది ఒకరికి 6,000. అదే వేరే సన్నిధానంలో అంటే రకరకాల వంటకాలు చేస్తారు, తెల్లవారికి టిఫిన్లు చేస్తారు, రాత్రికి రకరకాల సాయంత్రం పూట కూడా టీ స్నాక్స్ అన్నీ తింటారు. మాకు అవే ఉండవు, తెల్లవారి టిఫిన్ ఉండదు, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, ఉంటుంది రాత్రి అల్పాహారం ఉంటుంది, ఉదయం అంటే ఏది ఉండదు. మామూలుగా నీళ్ళు ఉండడమే, అర్థమైందా? రాత్రికి అల్పాహారం మళ్ళీ ఉంటుంది. ఈ మాల్లో ఉన్నప్పుడు మందు కానీ కైనాలు కానీ గుట్కాలు కానీ అలాంటి అలవాటు ఉంటాడు, మరి ఆలతలే ఉంటాడు, లోనికి రాదు. అలా ఎప్పుడు జరిగిందా? మాకు ఇంచుమించు జరగలేదు. ఎందుకంటే ముందే కాసులు ఇచ్చేసి మాలాదాన్ని ముందుకంటే మీకు చెప్తారు, ఈ అలవాటు ఇక్కడ ఉండకూడదు. తర్వాత మానకు మాకు అనవసరం. ఈ 41 రోజు మాత్రం అటువంటి ఉండకూడదని చెప్తాం. అలాంటి వాళ్ళకైతే ముందు నుంచి కొంతమంది తెలుస్తుంది కదా బిహేవియర్. మా ఊరు వాళ్ళు అయితే బయట ఊళ్ళ కంటే కష్టం. అంటే ఎవరు బయట ఊరు పెద్దగా రావు. బయట నుంచి వస్తే మనమైనా తెలుసుకోవడం టైం పడుతుంది. అందుకే క్యారెక్టర్ బట్టి ముందే ఎవరు చేస్తాం.
ఇలా ఉండాలి స్వామి, ఇలాగైతే కుదురుతుందని చెప్పేస్తారు మొహం పైన. ఓకే స్వామి, అదే జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై ఇంకా స్వాములకి ఏదైనా చెప్పాలనుకుంటే ఒకసారి చెప్పండి. జై శ్రీ. మరి ఇంకేం చెప్పడానికి అయితే ఇప్పటికిప్పుడు మీరు వచ్చారు కాబట్టి నేను ఆలోచన చెప్పింది అంత చెప్పేసరికి అలా కాదు, అంటే చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఏదైనా భక్తి మార్గం గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు సడన్ గా కాబట్టి అన్ని రకాల అనేది క్రమశిక్షణతో కూడినటువంటి దేవుడి భక్తి. ఈ ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఉండే భక్తి అంటే క్రమశిక్షణ మెయిన్. అందరూ కూడా స్వాములందరూ కూడా ఐక్యమత్యం ఉండి ఈ యొక్క సన్నిధానం గురించి ఐక్యం కష్టపడాలి. బయట స్వాములు చేస్తారు, అందరు కలిసి ఉంటారు, తింటామని చూడకూడదు. మనం స్వయంగా కష్టపడి మన చేతి వంట మనమే తిని మన భక్తి మనం పెంచుకునే ఉద్దేశం మీద ఈ యొక్క స్వాముల యొక్క నిర్ణయం అన్నమాట. ఇక్కడ అంత మగల దేశం అంటే ప్రతి సంవత్సరం మానగిపోయినా ఈ స్వాములు కనీసం 20 రోజులు సేవ చేస్తాను. మీరు ఇక్కడ పెట్టారా స్వాములకి? పెడతాను. ఎన్ని రోజులు పెట్టారు? 2 సార్లు పెట్టాను. దీని కూడా భిక్ష ఆదరిస్తున్నాను, చేస్తాను. మీరు ఇప్పుడు పెట్టడం మీకు ఎంత, ఒకసారి పెడితే ఎంత అవుద్ది ఖర్చు? ఒక 3000 దాకా ఖర్చు వస్తుంది. 3000 దాకా. ఏమేమి పెడతారు? అన్నము, చారు, కూర. అన్నము, చారు, కూర. స్వాములుగా ఇప్పుడు ఎన్నోసారి పెట్టారు మీరు? మేము సంవత్సరం ఒకసారి పెడతాను ఉంటాం, 10 సంవత్సరం ఒకసారి పెడతానే ఉంటాను. నేను ఒకసారి పెట్టారా? ఒకసారి పెడతా ఉంటాం, ఒకసారి పెడతారు. సేవ చేస్తుంటాం. మీకు ఎలా చేయాలనిపిస్తుంది ఇలా స్వాములకి సేవ? ఈ స్వాముల యొక్క క్రమశిక్షణ నచ్చింది. చెడు వ్యసనం ఉండదు, చెడు మాట మాట్లాడడం కాబట్టి వీటికి సేవ చేస్తే మాకు కొన్ని పుణ్యమంత ఉద్దేశం మీద మా పనులు పెట్టి గడవ మేము కాలక్షేపం చేస్తాం స్వామి దానికి వచ్చి. అది సన్నిధానం ఉండే సిస్టమ్ మాకు నచ్చింది అనమాట. మెయిన్ అదే. కొన్ని దగ్గర వంట స్వాములు వేరేగా ఉంటారు, మాకు అలాగే ఉంటారు. మాలే వేసిన వాళ్ళే వంట చేయాలి, రోజుకు ఒక బ్యాచ్ ఉంటుంది. సన్నిధానం లాగా మా సన్నిధానంలో వంట మాస్టర్ ఉంటారు, చెప్తారు కదా. దానికి చిన్న క్లారిటీ అంటే వంట మాస్టర్ అనేది వేరేగా ఉంటారు. అతనికి ఇంత డబ్బులు తీయాలి, వంట చేయడానికి అని ఉంటుంది అనమాట. 20 మంది వేసారనుకోండి, 7 రోజులకి ఎంతమంది? అన్ని సన్నిధానాల్లాగా వంట మాస్టర్లు ఉండరు అంటారు. ఉంటే మేమే వంట చేసుకుంటాం. మీరు చేసుకుంటారు అంటే అక్కడ వేరే వాళ్ళు పెట్టుకుంటారండి. 10,000 డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు, మనిషి పెట్టుకుంటారు. రోజుకి 3 మెంబర్స్ 20 మంది స్వాములు అయితే వారానికి రోజుకి 3 లెక్క వారం మొత్తం ముగ్గురు పూజ చేస్తారు ఈరోజు. రేపు వాళ్ళకి భోజనం ఉండే అవకాశం వాళ్ళకు ఉంటుంది. రేపు భోజనం పెట్టి చేసుకునే అవకాశం. అంటే సేవ చేయడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. సేవే పుణ్యంగా భావిస్తాం. అందుకే మేము సేవ చేస్తాము, ఎదుటి సేవ చేస్తాం. ఆ సేవ చేయకపోతే ఎవరు కూడా విడిచిపెట్టాం. మీరు 3 ఉన్నారంటే 3 ఆగాలి ఉండవలసిందే. ఒకవేళ ఆ 3 కానీ ఎవరైనా తప్పిపోతే 200 రూపాయలు ఫైన్ కట్టాలి. రూల్స్ మరి అలా ఉంటే కానీ మంచి నాకు చెడు మధ్యలోకి వస్తుందని రూల్స్ ఆ విధంగా ఉంటుందన్నమాట. కొన్ని సందర్భాలు ఏంటంటే 10,000 20,000 ఇచ్చి వంట మాస్టర్ పెడతారు. వీళ్ళు వస్తారు, భోజనం టైం భోజనం కూర్చొని వెళ్ళిపోతారు. మేలు అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు మనం ఎందుకు చేయాలి సేవ? అది డబ్బులు ఇచ్చాం కదా, చేస్తారు కదా. ఆ స్వామి తినడానికే వస్తాడు, పూజకు కూడా రాడు. దీన్ని బట్టి మీరే అన్ని చేసుకుంటారు. మరి ప్రతి ఒక్క విషయం కూడా మేమే. కాబట్టి బ్యాచ్ ఎవరు ఏ రోజు పూజకి వెళ్ళాలి, ఎవరు వీళ్ళు భిక్ష ఉండాలి అనేటటువంటిది ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారమే మేము చేస్తాం. జై శ్రీరామ్. మరి ఇంకేంటి అదే పార్వతి నమో నమ బ్రహ్మార్పణం బ్రహ్మావిధి బ్రహ్మాగ్నం బ్రహ్మనాహుతం బ్రహ్మైవదేన దంతవ్యం బ్రహ్మకర్మ సమాయన అన్నపూర్ణ పూర్ణ శంకర ప్రణవల్లభ జ్ఞాన వైరాగ్యం విద్యార్థి విద్యాన్ని పార్వతి నమో నమ అహం వైశ్వనాథ పానీన దేహమశ్రీ ప్రాణపాన శ్రమయుద్ధం చతుర్జ్ఞానం చతుర్విధం. జై శ్రీరామ్. 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 స్వామి వస్తాను. యూట్యూబ్లో పెట్టుకోండి.